139వ కీర్తన 22 లేదా 23, 24 వచనాలు. 139వ కీర్తన 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. అందరం కలిసి 2 వచనాలు పైకి చదువుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. దావీదు కీర్తనలలో దావీదు యొక్క హృదయం, దావీదు యొక్క అంతరాత్మ, దావీదు యొక్క సమర్పణ, దావీదు యొక్క దేవుని పట్ల ఆసక్తి, ప్రేమ, దేవుని పట్ల దావీదుకి కలుగున్న భయము, భక్తి, దేవుని పట్ల తనకు కలిగిన అంకిత భావం, దేవుని గురించి తాను ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడో ఆ జ్ఞానాన్ని తన జీవితంలో ఎలా ఉపయోగించుకుంటున్నాడో, ఎక్కడ తప్పిపోయాడో తెలుసుకుంటూ మరలా దేవునికి పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపపు మనసుతో లోబడటం, దేవునికి విధేయత చూపించటం ఈ దావీదు కీర్తనల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పాటలు లేదా కీర్తనలు వ్యాపారం కొరకు రాసేవారు ఉంటారు. తమలో ఊహలను పాటలుగా రాసేవారు కొంతమంది ఉంటారు. ప్రజల కోసం రాసేవారు కొంతమంది ఉంటారు. తమకు పాటలు రాయటం ఇష్టం కనుక ఒక అంశాన్ని తీసుకుని పాటలు మాటలతో కట్టి రాసేస్తూ ఉంటారు. మంచిదే. కానీ దావీదు యొక్క కీర్తనలు మనం పరిశీలన చేస్తుంటే ఆ పాటల్లో ఉన్న మాటల వెనుక తన నిజ జీవితం, ఆ పాటల్లో ఉన్న మాటల వెనుక తన యొక్క దేవుని పట్ల ఉన్న ఆసక్తి, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ స్థిరత్వం స్పష్టంగా మనకి కనిపిస్తుంది. కనుకనే చాలామంది దైవజనులు విశ్వాసములో ఎదగాలన్నా, ప్రభువుకి సమర్పించుకోవటంలో జ్ఞానం కలిగి ఉండాలన్నా, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనల్లో మనం పదాలు వెతుక్కోక్కర్లేకుండా నిరాటంకంగా ప్రార్థన ఒక ప్రవాహం వలె కొనసాగాలన్నా, పదే పదే ఒకే మాట వందల వేల సార్లు చెబుతూ సమయాన్ని కొనసాగించి అదే ప్రార్థన అనుకునేటటువంటి ఆ అభ్యాసం నుంచి సరిచేసుకోవాలన్నా కీర్తనలు బాగా చదవాలి అంటారు. కీర్తనలను బాగా ధ్యానం చేయాలి అంటారు. కీర్తనలను బాగా లోతుగా పరిశీలించాలి అని చెప్తారు. చాలా సందర్భాల్లో ప్రార్థన గురించి అంశం వచ్చినప్పుడు, ప్రార్థన గురించి ఏదైనా ఒక సందర్భం వచ్చి వ్యక్తులు మాట్లాడుకున్నా, విశ్వాసులు మాట్లాడుకున్నా ఎక్కువగా ఈ ప్రశ్న వినబడుతూ ఉంటుంది. అది నిరుత్సాహంతో మనకు వినబడుతూ ఉంటుంది. అదేమనంటే, ప్రార్థన ఎడతెగక చేయలేకపోతున్నాను,
ప్రార్థన చేసేటప్పుడు 5 నిమిషాలకే నాకేం మాటలు దొరకటం లేదు, 10 నిమిషాలకే నేను ప్రార్థన ముగించేస్తున్నాను. నాకే నా ప్రార్థన బాగోటం లేదు, నాకే నా ప్రార్థనలో లోటు కనపడుతూ ఉంది, నాకే నా ప్రార్థనలో రుచి తెలియటం లేదు. కొంతమంది పైకి చెప్పగలరు, కొంతమంది పైకి చెప్పకుండా తమలో తామే అలా మదన పడుతూ ఉంటారు, కలవరపడుతూ ఉంటారు. ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చే మార్గం పరిశీలన చేసుకునే ప్రయత్నం చేయరు. ప్రార్థన అంటే ఇంకేం చెయ్యాలి అనే మనసు కొంతమందికి, ప్రార్థన రాకపోతే ఇంక నేనేం చేస్తాను అని కొంతమందికి మనసు. ఇంతకన్నా ప్రార్థనలో చెప్పేదేముంది, దేవునికి అన్నీ తెలుసు కదా అనే మనసు. ఇంకా చాలా చాలా కారణాలు. కానీ యేసుప్రభు ఒక మాట చెప్పారు, అది ప్రార్థన గురించి అని కూడా మనం భావించాలని అనుభవం కలిగినటువంటి భక్తులైన దైవజనులు చెప్తారన్నమాట. అదేమనంటే, ఎవరిలో అయితే నేను ఉంటానో, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, ఎవరైతే నాతో సహవాసం చేస్తారో, ఎవరైతే నా సహవాసాన్ని కోరుకుంటారో, ఎవరైతే నన్ను తమ జీవితంలోనికి హృదయంలోనికి అంగీకరిస్తారో, వారిలో నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి. ఊటలు కాదు, తుంపర్లు కాదు, నది ప్రవాహం. చాలామంది దైవజనులు, ఆత్మపూర్ణులు, ప్రార్థనాపరులు ప్రార్థనను అనుభవంలో ఆస్వాదించిన వారు చెప్పే మాట ఏంటంటే, ప్రభువును అంగీకరించిన వారు తొలి దినాల్లో పెద్దగా ప్రార్థన చేతకాకపోయినా చేయలేకపోయినా అది సహజం. కానీ ప్రభు ఎవరిలోకి వస్తారో, ప్రభుతో సహవాసం ఎవరు చేయటం మనస్ఫూర్తిగా ప్రారంభిస్తారో, ప్రభు ఎవరికైతే తన సహవాసాన్ని వారిలోకి వచ్చి ఇవ్వటం ప్రారంభిస్తారో, వారు నిరంతరము ప్రార్థన చేసే అనుభవంలోనికి ప్రభు నడిపిస్తాడు. ఎడతెగక ప్రార్థన చేసే అనుభవాన్ని పరిశుద్ధాత్ముడే, యేసుప్రభువే తన భక్తులకు, తన పిల్లలకు ఇస్తాడు. అది యేసుప్రభు అలవాటు. దేవునికి స్తోత్రం. ప్రారంభంలో మనం చెప్పుకున్నట్టుగా దేవునికి ఈ ప్రార్థన అనే అంశం చాలా ఇష్టమైనది, చాలా ప్రియమైనది. ఎఫెసీయులు రాసిన పత్రికలో మనం చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం కదా. దేవునికి ఏది ప్రీతికరమైనదో పరిశీలన చేసి అలాగున మీరు నడుచుకోండి. వెలుగు సంబంధులు అలా చేస్తారు అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులకు చెప్పిన మాట. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన ముందు ఉంచుచున్న దేవునికి చాలా ప్రీతికరమైన అంశాలు ఉన్నాయి. అందులో ఒక అత్యంత ప్రాముఖ్యమైన ప్రధానమైన అంశం తన పిల్లలు తనతో మాట్లాడుట, తన పిల్లలు తనతో సంభాషించుట, తన పిల్లలు తన సింహాసనం ముందుకొచ్చి తనతో విజ్ఞాపన చేస్తూ తన మాట కొరకు కనిపెట్టుట, తన ఆలోచన కొరకు ఎదురుచూచుట, తన నడిపింపును కావాలని కోరుకొనుట. ఇది తండ్రికి చాలా ఇష్టమైన అంశం. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థన విషయంలో కొంచెం అవగాహన కలిగి మనం ఉండాలి. ప్రార్థన విషయంలో వాక్య సంబంధమైన జ్ఞానం కలిగి మనం ఉండాలి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత విషయంలో మనము లోతైన ఆ పాఠాలను నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందాలి అంటే, దేవుడు మనకు ఏదైనా ఇవ్వాలి అంటే, దేవుని విషయాలు మనము నేర్చుకోవాలన్నా, దేవుని ప్రత్యక్షతలు మనం పొందాలన్నా,
దేవుని బలముతో దేవుని చేత నడిపించబడుతున్నాను అనే అనుభవంలో నేను రోజు నడవాలన్నా ప్రార్థన తప్ప మరొక అవకాశం లేదు. ఎప్పుడైతే నేను ప్రార్థనా జీవితాన్ని పరిశీలన చేసుకొని ప్రార్థనా జీవితాన్ని ప్రధానమైన అంశంగా స్వీకరించి ఆ ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా ఆ ప్రార్థనా దీపం కేవలం వెలుగుతూ ఉండటం మాత్రమే కాదు, ఆ ప్రార్థనా దీపం యొక్క వెలుగు ప్రకాశించేటట్టు విశ్వాసులమైన మనము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి, కోరుకోవాలి, ఆశపడాలి. అందులో సందేహం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువు నిజముగా మన ముందు నుండి మనలను ప్రశ్నిస్తే చాలా ఎక్కువ మందిని ఆ విషయంలో ఓటమిని అంగీకరిస్తాం. చాలా సందర్భాల్లో ప్రార్థన అంశాలు ఇచ్చినా ప్రార్థన చేయమని చెప్పిన చాలామంది చాలా ముచ్చటగా 3 మాటలు మందిరంలోనే చెప్పేసి ప్రార్థన ముగిస్తారు. మనం చూస్తుంటాం, వింటుంటాం. అది తప్పు, అది నేరము, అలా చేస్తే శాపము అని భయపెట్టే మాటలు నేను చెప్పను. కానీ ఏ రోజైనా నీకు నాకు ఆలోచన వచ్చిందా? ఏ రోజైనా నీకు నాకు ఈ ప్రశ్న వచ్చిందా? ఎందుకు నేను ఎవరైనా ప్రార్థన చెయ్యండి ప్రేరేపణ కలిగిన వారు అన్నప్పుడు కానీ, అంశమిచ్చి ఎవరైనా ప్రార్థన చెయ్యండి అన్నప్పుడు కానీ ఎందుకు నేను వెనకబడుతున్నాను? ఎందుకు నేను ప్రార్థన చేయటానికి ఇష్టపడలేదు? ఎందుకు నేను ప్రార్థనలో అస్సలు నిర్లక్ష్యంగా ఉంటున్నాను అని ప్రార్థన చేయని వారికి, అలాంటి అలవాటు చేసుకొని వారికి వేదనతో కూడిన ప్రశ్న ఖచ్చితంగా పుట్టాలి. దేవునికి స్తోత్రం. నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరము అని ప్రభు చెప్పకనే చెప్పాడే. కనుక ఈ సంఘమా సంఘమా, మీరా, నేనా, రాత్రి ప్రార్థన, ఆదివారం ప్రార్థన, శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన, ఏదైతే కానివ్వండి, ప్రభువును సువార్త వినుట ద్వారా కొంతకాలం ఆలోచన చేసి ప్రభువులోనికి వెళ్ళాలి, ప్రభు సత్యంలోకి వెళ్ళాలి, ప్రభు మార్గంలోకి వెళ్ళాలి, ఆ మోక్ష మార్గాన్ని సొంతం చేసుకోవాలని ఆశతో మారుమనసు పొంది పశ్చాత్తాపపు అనుభవంతో బాప్తిసం పొందినటువంటి వ్యక్తి ఆ రక్షణ పొందిన తొలి దినాల్లో ప్రార్థన చేయటానికి కొంచెం స్ట్రగుల్ అవ్వచ్చు. ప్రార్థన అంటే అదొక పోరాటంగా అతనికి ఉండొచ్చు. ఆ వ్యక్తికి విస్తారంగా ప్రార్థన చేసే వారిని చూస్తూ వారి ప్రార్థన వింటూ, నేను ఎప్పుడు అలా ప్రార్థన చేస్తాను, నేను ఎప్పుడంత విస్తారంగా ప్రార్థన చేస్తాను, నేను ఎప్పుడంత బాధ్యత కలిగి భారంతో ప్రార్థన చేసే అనుభవం ఇంకెప్పుడుకి వస్తుందో. ఈ మధ్యనే నేను రక్షణ పొందాను కనుక, నాకు క్రొత్త కనుక ప్రార్థన చేయలేకపోతున్నాను. చేయాలని ఆశ ఉంది కానీ తడబడుతున్నాను. కానీ తప్పకుండా దేవుడు నాకు అనుభవిస్తారు. ఒకరోజు నేను కూడా ఆ అన్నల మాదిరిగానే, ఆ సహోదరుల మాదిరిగానే తప్పక ప్రార్థన చేయగలను అనే ఆశతో కొనసాగిస్తాడు. నెలలు, సంవత్సరాలు గడుస్తాయి. ఆ తర్వాత ఆలోచనే మరుగున పడిపోతుంది. ఆ తర్వాత ఆశ కూడా దీపం ఆరిపోయినట్టుగా ఆరిపోతుంది. ఆ ప్రయత్నం, ఆ ప్రశ్నలతో సంధించుకునే స్వపరీక్ష చేసుకోవటంలో ఆ విశ్వాసి నిర్లక్ష్యంగా ఉండిపోతాడు. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఈ ఆలోచన చేశారా? ఇది ముచ్చటగా, ముద్దుగా 3 మాటలు ప్రభు దగ్గర చెప్పి ఆమేన్ అనే వారికి, అలాంటి అలవాటు ఉన్న మన వారికి, మన సంఘ సభ్యులకు ప్రభు సంధిస్తున్న ప్రశ్న, ఎప్పుడు రక్షణ పొందావు? ఏ కారణాన్ని చొప్పున రక్షణ పొందావు? రక్షణ పొందిన తర్వాత ఎందులో ఎదిగావు? ఎందులో వర్ధిల్లావు? ఎందులో బలపడ్డావు? ఎందులో పదును తీరావు?
ఇందులో ఎంత జ్ఞానం సంపాదించావు అని ప్రభు ప్రశ్నిస్తే మన సమాధానం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నమ్ముకున్న తర్వాత ఆశీర్వాదాలు అన్నారు. అవును, ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆస్తులు పెరగవచ్చు, ఆరోగ్యం రావచ్చు, ఆర్థిక వనరులు ఆదాయం పెరగవచ్చు, సంతానం కలగవచ్చు, సమస్యలు తీరిపోవచ్చు, దేవునిలో సంతోషం వచ్చిపోతుండొచ్చు. ఆ స్థితిగతులు ఎలాగున్నా ఈ ప్రార్థన అనేది ఆశీర్వాదాలు దీవెన కొరకు మాత్రమే కాదు. ఈ ప్రార్థన అనేది సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు ఊరిగా మన ఆధ్యాత్మిక జీవితానికి మారినప్పుడు అప్పుడు మాత్రమే ప్రార్థన కాకూడదు. ప్రార్థన ఎప్పుడు నిరంతరము డిసిప్లిన్గా జరగాల్సిందే. దేవుని మనకి స్తోత్రం. యేసు ప్రభు రోజు ఆహారం తినాలి అన్నట్టుగా కేవలం రొట్టె మాత్రం చేత కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట చొప్పున తింటూ వింటూ ధ్యానం చేస్తూ బ్రతకాలి అని చెప్పిన ఆ రీతిని బట్టి దాదాపు అంతే విలువ ప్రార్థనకు కూడా. ప్రతి దినము దేవుని నోటి మాట కొరకు మనము దేవునితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. దేవుని నోటి మాట కొరకు మనం దేవునితో మాట్లాడాలి. చాలా సందర్భాల్లో భక్తులైనటువంటి నాయకులు, దైవజనులు వాళ్ళ అనుభవాలను క్రోడీకరిస్తూ దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షతలు, ప్రార్థన విషయంలో లేఖనాల ద్వారా వివరించే పుస్తకాలు మనం చదివినప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ వాళ్ళు పలికించిన లేదా వాళ్ళు పలికిన ప్రత్యేకమైన మాటలు, ఆ మాటల తీవ్రత చూస్తే ప్రార్థన విశ్వాస జీవితానికి ఎంత ప్రాముఖ్యమైన అంశమో. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సూర్యోదయములో సూర్యుని చూడకముందే నేను నా నీతి సూర్యుని చూడాలి. సూర్యుని ముఖకాంతి నా మీద పడకముందే నా నీతి సూర్యుని ముఖకాంతి నా మీద పడాలి. అది ప్రార్థన మీద ఆసక్తి కలిగిన ఒక దైవజనుడు చెప్పిన మాట. తెల్లవారుజామున సూర్యోదయం కలగకముందే ఆ దేవాది దేవుని ముందు మోకరిల్లి ఆయన ముఖదర్శనం నేను చూడాలి. ఆయన ముఖకాంతి నా మీద పడేలాగా చేసుకోవాలంటే దట్స్ నథింగ్ బట్ ప్రేయర్ లైఫ్. దేవుని మనకి స్తోత్రం. మరొక దైవజనుడు అంటాడు, నేను చాలా దేవుని పనిలోనూ స్వంత పనుల్లోనూ ఉండొచ్చేమో కానీ ప్రార్థనకు సమయం లేనంత బిజీగా నేను ఉండకూడదని నిర్ణయించుకున్నాను అంటాడు ఒక చోట ఒక దైవజనుడు, భక్తుడు. ప్రార్థనకు చోటు ఇవ్వనట్టంత బిజీగా, అది నాకు ఎంత ఆదాయం తెచ్చిపెట్టినా, అది నాకెంత ప్రాముఖ్యమైనదైనా, అది నాకు ఆరోగ్య విషయంలో అత్యవసరమైన పరిస్థితి అయినా సరే, ఈ ప్రార్థన అనేటటువంటి అంశం మాత్రం ప్రాముఖ్యము కానిదిగా నేను ఎంచలేను అంటాడు. అంటే ఏ పనికైనా ఏంటమ్మా ఎలాగంటే కొంచెం ఇంట్లో పనండి, బిజీగా ఉన్నానండి, ఆ విషయం అండి, అందుకేనండి అని ఆ పని పాటల వల్లే నిజంగానే బిజీగా ఉంటాం మనం. తోచదు, చెయ్యి ఆడదంటారు కదా, ఒకటే పని చెయ్యి ఆడదంట. ఒకసారి అలాంటి పనులు ఇంట్లో వస్తుంటాయి, సామాజిక పరంగా వస్తుంటాయి, మన కుటుంబ సమస్యల అవసరాల నిమిత్తం మనం కూడా అలాగా కష్టపడి పనిచేసే పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. కనుక కష్టపడకూడదని ప్రభు చెప్పరు, చేతి నిండా పని కల్పించుకోకూడదని కూడా ప్రభు చెప్పరు. అందరినీ పని చేయమని ప్రభు చెప్తారు. కానీ ప్రభుతో మాట్లాడుటకు తీరిక లేదు అని పని నాకు నష్టాన్ని, కష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందులో సందేహం లేదు. తాత్కాలికంగా ఆ పని నాకు లాభాన్ని తెచ్చిపెట్టినా, ఆ పని వల్ల నాకు ఆదాయం వచ్చినా,
ఇన్ ఫ్యూచర్ ఆ స్థితి పరిస్థితి వల్ల ఏ నైపుణ్యంతో ఏ సామర్థ్యంతో ఆ పని చేస్తూ నేను ఆదాయం సంపాదిస్తున్నానో ఈ ప్రార్థన లేమి వల్ల ఆ నైపుణ్యాన్ని కోల్పోతాను. ఒక రకమైన ఆసక్తిని, చురుకుదనాన్ని నేను నష్టపోతూ ఉంటాను. మనకు తెలియదు ఆ సంగతి. అంతకుముందు ధ్యాసతో, ధ్యానంతో, శ్రద్ధతో చేసే పని మీద మనకు శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే శ్రద్ధ తగ్గిపోతుంటుందో ఆ పని ద్వారా వచ్చే రిజల్ట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే రిజల్ట్ తగ్గిపోతుందో ఆదాయం తగ్గిపోతుంది. కనుక దైవజనులు ఎక్కువ చెప్తుంటారు, మీకైనా నాకైనా మాట, ప్రార్థన చెయ్యలేనంత తీరిక లేని పనులు మీరు పెట్టుకోవద్దు అని దైవజనులు చెప్తారు. మరొక మాట, మరొక దైవజనుడు అంటారు, ప్రార్థనకు ప్రత్యామ్నాయం మరొకటి లేదు. వీ కెనాట్ రిప్లేస్ ప్రేయర్ విత్ ఎనీ అదర్ డివోషనల్ వర్క్. భక్తికి సంబంధించిన మరి ఏ పనైనా సరే, భక్తికి సంబంధించిన, దేవునికి సంబంధించిన, ఎందుకంటే ఇది దేవుని పనే కదా, అది దేవుని పనే కదా, ఇది దేవుని పనే కదా, ఇది దేవుని గురించే కదా, ఇది కూడా దేవునితో సంబంధం గురించే కదా అనేలాగున్న చాలా విషయాలు ఉంటాయి. కనుక నేను వాక్యం చదువుకున్నాను 10 అధ్యాయాలు, ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు అనే తాత్పర్యంలోకి మనం రాకూడదు. ఎందుకంటే ప్రాక్టికల్గా కొన్ని అంశాలు మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని ఎక్కువసేపు చదువుకున్నాను కనుక ప్రార్థన చేయకపోయినా పర్వాలేదని మనం నోటుతో అనం. కానీ ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్, ఒక రకమైనటువంటి సర్దుబాటు సమర్థించుకొని ఇది కూడా దేవునితో గడపటమే కదా, ఇది కూడా దైవ సంబంధమైనదే కదా, ఇది కూడా భక్తిలో ఒక భాగమే కదా అని అనుకుంటాం. 1, 2, 3 రోజులు అలా ఉంటే సరిపెట్టుకోగలమేమో. కానీ లేఖనం ప్రకారం చూస్తే లేఖనం దేవుడు కావచ్చు, లేఖనములో శక్తి ఉండొచ్చు, లేఖనములో జ్ఞానం ఉండొచ్చు, లేఖనం దేవుని ఆత్మయ్య ఉండొచ్చు, లేఖనము దేవుడి దగ్గర నుంచి వచ్చిందే కావచ్చు, లేఖనం వల్ల మనకు నిత్యజీవం వచ్చి ఉండొచ్చు. కానీ లేఖనములను ఎరిగిన యేసు, లేఖనములను బాల్యము నుంచి కూడా బహుగా ఎరిగిన యేసు, లేఖనములను బాల్యం నుంచి ఎరుగుటే కాదు, లేఖనముల లోతుల్లో ఉన్న తాత్పర్యాన్ని, అంతరార్థాన్ని జ్ఞానుల కన్నా బహుబాగా ఎరిగినటువంటి 12 సంవత్సరాల వయసున్న యేసు ఒకరోజు పండగ నిమిత్తం తల్లిదండ్రులతో ప్రభు వచ్చారే. పండగ ఆచరించి తల్లిదండ్రులు తిరిగి వెళ్ళిపోతుండగా కుమారుడు తమతో లేడనే సంగతి గమనించి వెతుకుతూ వెనక్కి వచ్చారే. 3 దినముల సమయం పట్టింది. తీరా చూసేటప్పటికీ ఆలయంలోనే ఉన్నాడు, మందిరంలోనే ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? పడుకుని లేడు, ఆడుకుంటూ లేడు, పాడుకుంటూ లేడు. వాక్యం అక్కడున్నటువంటి పెద్దలతో, జ్ఞానులతో సంభాషిస్తూ ఉన్నాడు. వారి మాటలు వింటూ, వారిని ప్రశ్నలతో సంధిస్తూ, వారు వేసే ప్రశ్నలకు ఈ బాలుడైన యేసు సమాధానమిస్తూ వాళ్ళని ఆశ్చర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్యకు ధర్మశాస్త్రం, పాత నిబంధనలో భక్తుల జీవితాలు, పాత నిబంధనలో భక్తులతో దేవుడు మాట్లాడిన విధానాలు, ఆ మాటలు వెనుకున్న దేవుని యొక్క అంతరార్థం అంతా యేసుకు తెలుసు. ఆ దినాల్లో యెహోవా భక్తులతో మాట్లాడినప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? మోషే కాలములో భక్తులతో యెహోవా మాట్లాడినప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? నోవహుతో యెహోవా ఇలాగూ నువ్వు ఓడ నిర్మించాలి అని చెప్పినప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? హానోకు దేవునితో నడిచెను అనే ఆదికాండపు ప్రథమ అధ్యాయాల్లో వచ్చిన సమయంలో యేసయ్య ఎక్కడున్నాడు? దేవునితో ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు, దేవునిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా దేవుడే మాట్లాడినట్టున్నాడు. ఆ మాటల్లో యేసు కూడా ఉన్నాడు. కనుక నరావతారిగా వచ్చినను ఆయన ఆది నుంచి ఉన్నాడు గనుక లేఖనాలు మరీ కడుపులో బాలుడై ఉన్నప్పుడే లోపల ఉన్నాయని అనుకోకూడదు. బాల్యం నుంచి నరావతారిగా వచ్చి ధర్మశాస్త్రమందు, దేవుని మాటల యందు
బహుగా ఆసక్తి కలిగి నేర్చుకున్న వ్యక్తి. ఈ మాటలు వాక్యం చదవాలి, వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అనే అంశాన్ని బోధిస్తున్నట్టుగా ఉందేమో ఈ నిమిషంలో. కానీ అంటాను, నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నాను, ఆ గ్రంథంలో ఉన్న కామెంటరీ చదువుకున్నాను, ఆ గ్రంథంలో ఒక అధ్యాయంలో ఉన్న మర్మాలని ఒక దైవజనుడు 30 పేజీల పుస్తకం రాశారు. ఆ మర్మాలన్నీ చదువుకున్నాను, 3 గంటలు చదువుకున్నాను, కనుక ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అనే ఆలోచన కలిగిన వారికి ఆ మాట నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అంతగా వాక్యపు ఆలోచన కలిగిన, వాక్యపు లోతుల్లో ఉన్నటువంటి వివరాలు తెలిసిన యేసు మాత్రం ప్రార్థన విషయంలో వెనకబడలేదు. యేసు మాత్రం ప్రార్థన చేయటం పెద్ద ప్రయారిటీ కాదని అనుకోలేదు. వాక్యం ధ్యానం చేశాను దైవజనులతో, వాక్యం నాకు తెలుసు అంటూ సరిపెట్టుకోలేదు. వాక్య ధ్యానమే, ప్రార్థనే. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మీలో అయినా నాలో అయినా ఒక వారం రోజులు ప్రార్థన చేయకుండా హడావిడి పనులు పెట్టుకున్నా, ప్రార్థన చేయాలని లోపల మనస్సాక్షి చెబుతున్నా దాని నోరు నొక్కేసేసి ఈరోజు మూడ్ లేదు, ఈరోజు ఎందుకో నాకు మనసు లేదు అంటూ కావాలని కొన్ని పనులు కల్పించుకుని ఆ ప్రార్థనను పక్కపెట్టిన అనుభవాలు నీకు లేవా, నాకు లేవా? అలాంటి అనుభవాలు మనకు వస్తున్నా సరే ఎందుకు ప్రార్థన మీద నిర్లక్ష్యం, ఎందుకు ప్రార్థన మీద అంత చులకన మనసు అని ప్రభు ఇక్కడున్న చాలామందితో మాట్లాడుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, తప్పేం లేదు. ఈరోజు ప్రార్థన చేసే ఓపిక లేదు, ప్రార్థన చేసే తీరిక లేదు, ప్రార్థన చేసే మనసు లేదు, ఏంటో చికాగ్గా ఉంది, చిరాగ్గా ఉంది, మనసేం కుదురుగా లేదు అంటూ అస్సలు ప్రార్థన మీద మనసు పెట్టని విశ్వాసులు ఈ ప్రార్థనా శక్తి కేంద్రంలో ఉన్నారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. వారితో ప్రభు మాట్లాడతారు. వారికి ప్రభు హెచ్చరిస్తూ చెప్తాడు, ప్రార్థన నీకు ప్రాణవాయువు కావాలి, ప్రార్థన నీకు ఆక్సిజన్ కావాలి, ప్రార్థన నీకు బ్రతుకు కావాలి, ప్రార్థన నీకు సమస్తం కావాలి, లేకపోతే దేవుని బిడ్డవు కాకుండా పోతావేమో. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ప్రార్థన అంటే నీకంత నిర్లక్ష్యం? ప్రార్థన అంటే ఎందుకంత విసుగు? ప్రార్థన అంటే ఎందుకంత చిరాకు? ఇది 3 రోజుల నుంచి ఉందని నువ్వు అనుకుంటున్నావు. కాదు, నీ విధానం చాలా కాలం నుంచి అలాగే ఉంది. నీ ఆధ్యాత్మిక జీవితం ప్రార్థన విషయంలో చాలా కాలం నుంచి ఈ ప్రార్థన లేకుండానే పోతూ ఉంది. ముచ్చటగా ముద్దుగా 3 మాటలు చెప్పిదే ప్రార్థన అనుకుంటూ మురిసిపోతున్నావు. నా దాసురాలా, నువ్వు నిద్ర లేవాలి, సంఘమా నువ్వు నిద్ర లేవాలి, దుమ్ము దులుపుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువా, మాతో మాట్లాడు, మాకు బుద్ధి దయచేయము, మాకు జ్ఞానము దయచేయము, మమ్మలను భుజము చరిపి లేవనెత్తము, మమ్మలను మేలుకొలుపుము. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమ మాటలు, దేవుని ప్రేమ గురించి ఉండే ఆ వాగ్దానాలు, దీవెనలు చాలామంది విశ్వాసులకు ఉయ్యాల మాదిరిగా ఉంటాయి. ఉయ్యాల మాదిరిగా, పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా అలా ఉయ్యాల మాదిరిగా. పెద్దోళ్ళకు కూడా ఉయ్యాలు వేసుకుంటున్నారు కదా, హాలుల్లో పెట్టుకొని చక్కగా ఉయ్యాల. పెద్దోళ్ళకి పెద్ద ఉయ్యాల, చిన్నోళ్ళకి చిన్న ఉయ్యాల. ఆ ఉయ్యాల్లో వేయగానే చక్కగా నిద్ర, అందులో పడుకోవటానికి ఇష్టపడతారు. వాగ్దానాలు ఉయ్యాల, ఆశీర్వాదాలు ఉయ్యాల, దీవెనల ఉయ్యాల, సంపదల ఉయ్యాల. ఆ ఉయ్యాల జీవితమే అందరికీ కావాల్సి వస్తూ ఉంది. ఆ ఉయ్యాల్లో పడుకుంటే చాలని అనుకుంటున్నారు. మా తరియారి బషిత్తిరియో, సంఘమా మనం నిద్ర లేవాలి, మనం మేల్కోవాలి, మనం ప్రభు చేత మండించబడాలి. ఆయన మండించుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన మీద మన లక్ష్యం మారాలి. ప్రార్థన మీద మనకున్న నిర్లక్ష్యం
పోవాలి. దేవునామానికి స్తోత్రం. లేకపోతే మన బ్రతుకులు మారవు. ప్రభు పట్ల మనకుండే అంకిత భావం పెరగదు. ప్రభు పట్ల మనకుండే సమర్పణ తీవ్రం కాదు. లోకంతో పోరాడే విషయాల్లో మనం ఓడిపోతూ లోకానికి మనం సరెండర్ అయిపోతాము, శరీరానికి సరెండర్ అయిపోతాము, సాతానుకు సరెండర్ అయిపోతాము, చీకటికి సరెండర్ అయిపోతాము. ప్రార్థన అంటే దేవునికి సమర్పించుకోవటమే. ప్రార్థన అంటే యేసే చేతులకు వెళ్ళిపోవటమే. ప్రార్థన అంటే ఆయన పాదాలు పట్టుకోవటమే. దేవునామానికి స్తోత్రం. ప్రార్థన అంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవటమే. ప్రార్థన అంటే ఆయన ముఖకాంతిని చూడటమే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేరంటారా? అప్పుడప్పుడు నాకు ఆలోచన వచ్చేది, ఎందుకు ఇలాగున్నా 2 మాటలతో ప్రార్థన ముగించేస్తున్నారు? ఇంతకాలం నుంచి చర్చిలో ఉన్నారు, ఇంతకాలం నుంచి రాత్రి ప్రార్థన కూడా వస్తున్నారు, రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది, ఎందుకు 3 మాటలు చెప్పి ఆమేన్ అంటున్నారు? ఒక్కొక్కసారి కొంతమంది ప్రార్థన చేసే విధానం రాత్రి ప్రార్థనల్లో నేను గమనించినప్పుడు, తీర్పు తీర్చడానికి కాదు కానీ ఆలోచన చేస్తూ ఆ ప్రార్థన విధానాన్ని, ప్రార్థనా మాటలను ఏకీవించుటకు నేను మెలకుగా అనుసరించినప్పుడు ఆ ప్రార్థన చేసే విధానంలో తడబాటు కనపడుతుంది. ఆ ప్రార్థన చేసే విధానంలో ఎప్పుడు ముగించేద్దామా అనే తత్తరపాటు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ ప్రార్థన చేసే విధానంలో ఎప్పుడు ఇంట్లో చేసే ప్రార్థనే మరలా ఇక్కడే ప్రార్థన చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. తప్పని నేను అనను, అది కూడా ప్రార్థనే, అది కూడా దేవునితో మాట్లాడటమే. కాదని పొరపాటు పని చేయను, కాదని మాట చెప్పి మీ మనసు నొప్పించే ప్రయత్నం నేను చేయను. కానీ పరిశుద్ధాత్ముడు నీతో నాతో అంటాడు, ఆ స్థితిని మార్చుకోవాలి, ఆ జీవితంను మార్చుకోవాలి. ప్రార్థన అంటే అంతేకాదు, చాలా ఉంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన అంటే ముసలమ్మ ముచ్చట్లు కాదు, మహాదేవుని సన్నిధిలో గోజాడటం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రార్థనలకు అంశాలు ఇచ్చేటప్పుడు, అంశాల గురించి ఎవరైనా ప్రార్థన చేయమని చెప్పినప్పుడు చాలామంది అసలు పక్కవారికి కూడా వినబడదేమో అలా ప్రార్థన చేస్తారు. అందరికీ వినబడేలాగున అనను కానీ, మైక్ దగ్గరికి రాలేదని అనను కానీ, ఆ ప్రార్థన చేసే విధానం మారాలి అని ప్రభు అంటాడు. స్తోత్రం కలుగునుగాక. వారికి ప్రభు నామం పేరట, ప్రభు ప్రేమతో నేను మీకు ఇచ్చే 2 సలహాలు. ప్రార్థన విస్తారంగా ప్రభు చిత్తానుసారంగా భారంతో చేసే వారితో మీరు సహవాసం చేయండి. సహవాసం చేయండి. ఎక్కువగా ఈ భక్తుల ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. ముఖ్యంగా కీర్తనలు మీరు బాగా రోజు చదివితే బట్టి పట్టాల్సిన పని లేదు. చదువుకుంటూ పోతుంటే అవి లోపల ప్రింట్ అయిపోతుంటాయి. అవి దేవుని ఆత్మ సంబంధ విషయాలు కనుక మనకు తెలియకుండానే లోపల ఫీడ్ అయిపోతుంటాయి. అంచేతంటే వాక్యంలో జీవం ఉంది, నీ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది, అది నీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత ప్రార్థన చేసే సమయంలో నీకు తెలియకుండానే కీర్తనల్లో దావీదు పలికిన మాటలు, ప్రధాన గాయకులు రాసినటువంటి మాటలు చక్క వచ్చేస్తూ ఉంటాయి బయటికి. నీకే ఆశ్చర్యమవుతుంది, ఏంటి ఇలాగ నేనేనా ప్రార్థన చేసేది అని. స్తోత్రం కలుగునుగాక. యేసులాగా మనం ఉండాలట. యేసులాగా ఉండాలంటే యేసు అడుగుజాడలో మనం వెళ్ళాలట. యేసులాగా ఉండాలి అనేది తండ్రి తాపత్రయమట. యేసు రూపాంతరపు అనుభవంలోనికి, యేసు స్వారూప్యంలోనికి మనం మార్చబడాలని తండ్రి తపనట. అందుకే తండ్రి ఎప్పుడు కూడా లేఖనాలు మన ముందుంచి మాట్లాడుతూ ఉంటాడట. యేసు స్వారూప్యంలో ఒక శ్రేష్టమైన అనుభవం అలవాటు, ఎడతెగక ప్రార్థన, అలవాటు చొప్పున ప్రార్థన, విస్తారమైన ప్రార్థన, హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన. దేవునామానికి స్తోత్రం. కనుక ఈ రాత్రి ప్రార్థనా సమయంలో ప్రభు చెప్తున్న తొలి పలుకులు, మనము ప్రార్థన విషయంలో గ్రాఫ్ తగ్గిపోతూ ఉంది. ప్రార్థన సమావేశాలకు వస్తున్నాం, మంచిది, కానీ ప్రార్థన చేసేవారిగా కూడా ఉందాం.
స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వపరీక్ష చేసుకుంటే చాలా సులువు. నేను స్వపరీక్ష చేసుకోకపోతే బాగున్నాను అనుకుంటా, అద్దం ముందుకు వెళ్ళకపోతే చాలా బాగున్నాను అనుకుంటా. ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో, ఎలాగున్నామంటే ఏం అక్కర్లేదు, నా బాగు నాకు తెలుసులే అని అంటే నేను అలాగే ఉంటా. అద్దం ముందుకు వెళితే బాగుండు. కొంతమంది అంటారు, ఏంటి అలా ఉన్నావు, ఒకసారి అద్దం ముందుకు వెళ్ళి చూసుకొని ముఖం అంటారు, చూసారా? అప్పుడు నిర్లక్ష్యంగా పర్లేదులే, నేను బాగానే ఉన్నాను, నీకన్నా నేను బాగానే ఉన్నానులే అని మొండిగా చెప్పుకపోతే లోకం చేత సిగ్గుమాలిన మాటలు మనం ఎదుర్కోవాలి. ఆ ముఖం అలాగ ఉందేంటి, సరి చేసుకోలేదా, చూసుకోలేదా, మరకలేంటి, అద్దము చూసుకోలేదా అంటారేమో అని చెప్పక్కర్లేకుండానే కొంతమంది పదే అద్దం ముందుకు వెళ్తుంటారు. దేవునికి స్తోత్రం. బాగుండాలి, బాగా కనపడాలి. ఒక్కొక్కసారి సోమరితనంతో చూద్దామలే, చేసుకుందామలే అనుకుంటే ఇంట్లో వాళ్ళు అంటుంటారు, ఒకసారి అద్దంలో నీ ముఖం చూసుకో, ఎలాగున్నావు, సరి చేసుకో, కాస్త ముఖం కడుక్కో అన్నట్టుగా ఈ వాక్యమైన అద్దం ముందుకు వస్తే ఆ వచ్చే అనుభవం, అభ్యాసం మనం చేస్తే ఎప్పటికప్పుడు సరి చేసేసుకుంటాం. సరి దేవుడే చేసేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వెలుగు మన మీద పడుతుంటే, ఆయన వెలుగు మన మీద చర్మం మీద పడుతుంది అనుకుంటాం. సూర్యుని వెలుగు చర్మం మీద పడి ముందు లోపలికి వెళుతుంది అనుకుంటాం తర్వాత. కానీ నీతి సూర్యుని వెలుగు ముందు ఆత్మ మీద పడుతుంది, ఆ తర్వాత అది మనసు మీదకి వస్తుంది, ఆ తర్వాత అది బయటకు వస్తుంది, ఆ తర్వాత మన ముఖ కాంతిని మార్చేస్తుంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక కీనీడలో నేనున్నాను, ఒక ఫోకస్ లైట్ నా మీద పెట్టారు, బయట నుంచి నా ముఖం ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ లైట్ నా ముఖం మీద పడటం వల్ల బ్రైట్గా కనిపిస్తాను నేను. కానీ దేవుని యొక్క ఈ వాక్యమనే వెలుగు, నిజమైన వెలుగు నేను చెప్పిన యేసయ్య నాలో ఉన్నప్పుడు, ఆ వాక్యం చదివినప్పుడు, వాక్యమైన అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ముందు తన వెలుగును నా అంతరాత్మ మీద ప్రకాశింపజేస్తాడు. ఆ తర్వాత నా హృదయం మీద ప్రకాశింపజేస్తాడు. ఎప్పుడైతే రెండు జరుగుతుండగా నేను అవును అవును అంటూ దాన్ని అంగీకరించాను అనుకోండి, వెంటనే ఆ వెలుగు నాలో నుంచి నా ముఖం ద్వారా బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునితో ప్రార్థనలో, వాక్యం మార్గములో మన సహవాసం చేస్తే మన ముఖం కాంతే మారుతుంది, మన చూపులలో కాంతే మారుతుంది. మన చుట్టూ ఒక రకమైన ఔరా అంటారు, ఒక రకమైనటువంటి వాతావరణం అలుముకుపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభావం అంటారు. ఫర్నెస్ ఎక్కడో ఉంటుంది, బాయిలర్ ఫర్నెస్. కానీ దానికి దగ్గర వెళ్ళే కొలది కూడా మంటలో చేయబెట్టాల్సిన పని లేదు, చూడాల్సిన పని లేదు. కానీ ఒక వెచ్చటి వాతావరణంలోకి వెళ్ళిపోతాం. ఇంకా దగ్గరికి వెళ్ళే కొలది టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది. వీ కెనాట్ సీ ఇట్, బట్ వీ కెన్ ఫీల్ ఇట్. ఆ నిప్పు మన మీద రాదు, కానీ ఆ వాతావరణం అంతా కూడా వేడిగా మారిపోతుంది. ద మోర్ వీ గో నియరర్, ద మోర్ వీ ఫీల్ ద బర్న్. ఆ మంటను మనం ఫీల్ అవుతాం, మంటలోకి వెళ్ళకపోయినా. అలాగే ప్రార్థనలో మనము దేవునితో గడిపినప్పుడు, ప్రార్థనలో దేవునితో మనం సహవాసం చేసినప్పుడు, సహవాసం మనం కోరుకున్నప్పుడు మన చుట్టూ కూడా ఒక ఆత్మీయ ప్రభావం ఏర్పడుతుంది, ఒక వలయం ఏర్పడుతుంది, ఒక మేఘం ఏర్పడుతుంది. అది మనకు కవచంగా ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. అది మనల్ని సమీపించే వారిని మెలకువలోకి కూడా తీసుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. చాలామంది భక్తుల జీవితాలు ఇలాంటి సన్నివేశాలు మన పుస్తకాల ద్వారా జరిగినట్టుగా చదివి నేర్చుకున్నాం. చాలామంది దైవజనుడు మూడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బైబిల్ గ్రంథం అంతకన్నా ఎక్కువ కాదనుకోండి. అయిన ఎన్ని అనుభవాలు మూడీ జీవితంలో. ప్లీడర్ కావాలనుకున్నాడు, లాయర్ అవ్వాలనుకున్నాడు, చాలా ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు పట్టుకున్నాడు. ఎక్కువ ప్రార్థనలు గడిపేవాడు, ఎక్కువ ప్రార్థన చేసేవాడు, వాక్యం ధ్యానం చేసేవాడు. చాలా సందర్భాల్లో 10-15 రోజులు వారి గ్రామం పట్టణానికి ఉన్న దగ్గరున్న అడవుల్లోనికి, చెట్టుల్లోకి పోయేవాడు.
తోటలో పోయి బిగ్గరగా కేకలు వేస్తూ ప్రార్థన చేసేవాడు. అంటే హృదయమంతా కుమ్మరించుకునేవాడు బయటికి. ఎక్కువ సమయం అనుభవాలు మీరు చదవండి. మూడీ గారి గురించి, వెస్లీ గారి గురించి. దేవుని చేత బలముగా వాడబడిన దైవజనులు అందరూ కూడా భూమిని వీళ్ళు తలక్రిందులు చేసేసారు. ఆఫ్రికా ఖండాన్ని కదిలించేశారు సువార్తతో అని ఏ భక్తుల గురించి అయితే మనం చదువుతున్నామో వాళ్ళందరి జీవితాలు కూడా 190% ప్రార్థన అంటే దేవునితో గడుపుట, దేవుని సన్నిధిలో గడుపుట. చాలా సందర్భాల్లో ఒక అనుభవం నేను చదివిన ఆలోచన మీ ముందు పంచుకుంటా. ఒకరోజు ప్రయాణం చేస్తూ ట్రైన్లో ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి వెళుతున్నాడు మూడీ గారు. దేవుని సువార్త నిమిత్తమే కంపార్ట్మెంట్లో కూర్చున్నారు. ఎక్కవారు ఎగుతున్నారు, దిగవారు దిగుతున్నారు. ఈయన కూర్చున్న సీటు దగ్గర 4-5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎవరు పెద్ద ఎక్కట్లేదు. మరొక చోటుకు వచ్చింది, ట్రైన్ ఆగింది. ఎవరో 4 ఎక్కి అలాగే ఈయన దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఈయన మామూలుగా ప్రయాణికుడు, వాళ్ళు ప్రయాణికుడే. మళ్ళీ ట్రైన్ బయలుదేరింది. వాళ్ళు, అయ్యా మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారని మామూలుగా అడిగారు. ఈయన కూడా మామూలుగానే నా పేరు మూడీ, నేను పలానా చోటుకి వెళ్తున్నాను అని ఇంకా చెప్పే లోపలే ఆ పక్కన కూర్చున్న మరొక ప్రయాణికుడు తలదించుకొని ఏడవటం ప్రారంభించాడు. మరి కాసేపటికి మరొక ప్రయాణికుడు తలదించుకుని ఏడవటం ప్రారంభించి సీట్లో నుంచి జారిపోయి మోకాళ్ళేసి చేతులు దోశలు పెట్టేశాడు. మూడీ గారికి ఏం అర్థం కావట్లేదు. మరొక ప్రయాణికుడు మళ్ళీ వెంటనే అలాగున కళ్ళలోంచి నీళ్లు దిగజారుచుండగా వణుకుతూ లేచి దండం పెట్టడం ప్రారంభించాడు. మామూలుగా మూడీకి అర్థం కాల. ఆ తర్వాత కొంత సమయానికి వారు అలాగున ఏడుస్తుండగా ఆయన సముదాయించి, ఏంటి ఏమైంది అని అడిగితే, మీలో ఒక ప్రభావం మాకు కనపడింది, ఆ ప్రభావం మమ్మల్ని తాకింది, మాలో ఉన్న పాపాలు మాకు చూపించింది, పశ్చాత్తాపంతో మేము రగిలిపోయేలా చేసింది. మేము మీతో మాట్లాడుతున్నాము కానీ, మీ కళ్ళలో చూస్తున్నాము కానీ, మేము దేవుని కళ్ళలో చూస్తున్నట్టుగా అనిపించింది. దండం పెట్టకుండా ఉండలేకపోయాం, పశ్చాత్తాపడకుండా ఉండలేకపోయాం అంటూ అక్కడికక్కడ ఆ ప్రయాణంలోనే వారు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించారు. దేవునికి స్తోత్రం. అంత భక్తులం అయిపోతామంటే అయిపోతాం. మోడీ లాంటి వాడు అయిపోతామంటే ఎస్, ఇట్ ఈజ్ పాసిబుల్ వెన్ వీ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రార్థన అనే సహవాసం మనం పొందుకుంటూ హృదయాన్ని కుమ్మరించుకునే ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఎస్, మన జీవితాల్లో కూడా మన ద్వారా కూడా ప్రభు చాలామందిని రక్షించుకుంటాడు, చాలామందిని పశ్చాత్తాపంలో నడిపిస్తాడు. అందులో సందేహం లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రార్థన గురించి అస్సలు తక్కువగా అంచనా వేయొద్దు. ఈ రాత్రి ఎవరితోనైతే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, ముచ్చటగా 4 మాటలు మాట్లాడి అదే ప్రార్థన అనుకుంటున్నారేమో, లేదు ఇంతకన్నా నాకు ప్రార్థన చేత కావట్లేదు అనుకుంటున్నారేమో. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి చర్చలో ఉంటూ, ఇంతకాలం నుంచి వాక్యం వింటూ ప్రార్థన చేత కావటం లేదంటే ఎలా నమ్మాలి అని ప్రభు అడుగుతారు. ఎలా నమ్మాలి అంటారు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేయటం మా పని కాదనుకుంటారు. చాలా సంఘాల్లో కొంతమందికి దేవుడు వరం ఇచ్చారు అనుకుంటారు, ఎప్పుడు వాళ్ళే ప్రార్థన చేస్తే బాగుంటుంది అనుకుంటారు. ఏంటో తెలీదు, ప్రార్థన చేయటం మా పని కాదనుకుంటారు. మై గాడ్. హల్లెలూయా. అలాగ అనుకునేలాగా ఒకవేళ అపవాది నీలో ప్రార్థన మంట పెరగకుండా ఆర్పివేస్తున్నాడేమో. నువ్వు ప్రార్థన చేయటం ద్వారా ఆయన ముఖదర్శనం చూడగలవు. నువ్వు ప్రార్థన చేయటం ద్వారా ఆయన స్వరాన్ని నువ్వు వినగలవు. నువ్వు ప్రార్థన చేయటం ద్వారా నీ కుటుంబానికి రాబో సమస్యలు ఆయన చూపించగలడు. నువ్వు ప్రార్థన చేయటం ద్వారా దేశానికి రాబోతున్న సంగతులు కూడా దేవుడు నీకు చూపించగలడు. ఆ అనుభవం నీలోనికి రాకుండా ఇలాంటి ఆలోచనలతో అపవాది మనలను మభ్యపరుస్తున్నాడేమో, భ్రమపరుస్తున్నాడేమో. స్తోత్రం కలుగునుగాక. మత్తరియా రీ షత్తరియా రీ బబా రీ దరశిక్లో ప్రభు ఈ రాత్రి కొద్దిమందితో మాట్లాడుతున్నాడు. ఎన్నో అనుభవాలు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను నా పిల్లలకి.
వాళ్ళ అనుభవాలు పొందే ఆసక్తులు లేరు. అనుభవాలను ఆస్వాదించే ఆసక్తులు వాళ్ళు లేరు. అస్సలు ఆధ్యాత్మికతలో ఒక అడుగు కూడా వాళ్ళ ముందుకు వేయట్లేదు. ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు ఒక సంపదగా వాళ్ళకు నేను రెడీ పెట్టి ఉంచానని ప్రభు ఇప్పుడే ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాడు. ఇవ్వట్లేదని అనుకోవద్దు, ప్రార్థన చేయటం లేదు. నాకు అనుభవం ఇవ్వట్లేదని అనుకోవద్దు, నేను ప్రార్థన చేయటం లేదు, చేయవలసినంత చేయటం లేదు, చేయగలిగినంత చేయటం లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మీద నేరం మోపొద్దు. నాకు వరమిస్తే నేను చేసేవాడిని ప్రార్థన అని అనుకోవద్దు. శరీరంలో బలహీనత చూసుకోవద్దు. నోవే. ప్రార్థన శరీర బలహీనత మీద ఆధారపడదండి. ప్రార్థన గుండెలో నుంచి వస్తుంది, మనస్సులో నుంచి వస్తుంది, మనస్సాక్షి ద్వారా వస్తుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ శారీరక బలహీనత ఉంటే మోకాళ్ళు వేయలేకపోవచ్చు, శారీరక బలహీనత ఉంటే చేతులు ఎత్తలేకపోవచ్చు, శారీరక బలహీనత ఉంటే మరేదైనా శారీరకంగా చేయలేకపోవచ్చు. కానీ మామూలుగానే కూర్చుని కూడా నువ్వు దేవుని సన్నిధిలో ప్రీతిగా మాట్లాడవచ్చు, భారంతో మాట్లాడవచ్చు, ఆశతో మాట్లాడవచ్చు, ఆసక్తితో మాట్లాడవచ్చు. స్తోత్రం కలుగునుగాక. ఈ తొలి పలుకుల్లో ప్రభు ఏంటో నీ భుజం తట్టి చెప్తున్నాడు. నువ్వు చాలా నష్టపోతున్నావు. ఆర్థికంగా చూడకండి, రాత్రి నువ్వు చాలా నష్టపోతున్నావు. దేవుని అనుభవాలు నీవు పొందునట్లుగా దేవుడు నీకు అనుభవాలు ఇవ్వటానికి అంత సిద్ధపడి ఉండగా అవన్నీ కూడా నువ్వు నష్టపోతున్నావు, అవన్నీ కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు. ఎవరిని చెప్తే కదా నాకు తెలిసింది. ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, ప్రార్థన ద్వారా నీకు కొన్ని అనుభవాలు ఇవ్వాలని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. నువ్వు ప్రార్థన చేయుట ద్వారా, ఆసక్తితో మండుట ద్వారా, నా సన్నిధిలో గడుపుట ద్వారా నువ్వు ఉంటే ఎన్నెన్నో ఇప్పటికే నాకు కూడా అలాంటి అనుభవం ఉంటే బాగుండని అనుకున్న అనుభవాలకి ఇవ్వటానికి ఎప్పుడో నేను సిద్ధపడ్డాను. నీలోనే సిద్ధపడలేదని ముఖ్యంగా ఈ రాత్రి ఇక్కడున్న మనలో కొందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తారు కదా, అంతా నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, అంతా నీ ఆశని బట్టి ఉంటుంది, అంతా నీలో నా ఆసక్తిని బట్టి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు ఒక చోట అంటాడు, భక్తుడు ఒక చోట అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. రాజు అనుకోవచ్చు, అది మామూలుగా ఏదో పాటలు కొన్ని పల్లవిగా చరణాలుగా చేసేసుకుని పాడేసుకుని చప్పట్లు కొట్టేసుకుని వెళ్ళిపోతాం. కానీ ప్రార్థన దేవునితో గడపాలి, ప్రార్థన చేయాలి, దేవునితో గడపాలి, ప్రార్థన చేయాలి. నిజానికి పరిశుద్ధాత్ముడు అంటాడు, నాకు అస్సలు మనశ్శాంతి లేదు, నాకు అస్సలు గలిబిలిగా ఉంది, ఒంట్లోనూ గలిబిలిగా ఉంది, ఇంట్లోనూ గలిబిలిగా ఉంది, అస్సలు ప్రార్థన చేయటం చాలా చిరగ్గా ఉంది అని అనుకుంటూ అది కారణం అనుకుంటాం. పరిశుద్ధాత్మ అంటాడు, ఓరి తెలివి తక్కువడా, అలాంటి సమయంలోనే నువ్వు మోకరిల్లి చేతులెత్తితే ఆ గలిబిలంతా దేవుడు తీసేస్తాడు, గొప్ప శాంతితోనే నింపేస్తాడు, గొప్ప సమాధానంతో నింపేస్తాడు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిన్ను కంట్రోల్ చేస్తాడు పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామాన్యంగా మీరైనా నేనైనా సహజంగా శారీరక రీతిగా అందరిలాగానే మనం అనుకుంటాం, మీరేంచిన మనసు ఏం కుదురుగా లేదు, దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, అంత ఇబ్బందిగా ఉంది, చిక్కాగా ఉంది, ఏం ప్రార్థన ఏంటో అని పైకి అనకపోయినా అలాంటి భావం మనసంతా నిండిపోతుంది కదా. మనసు కుదురలేదు, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, రకరకాల తొందరపాటు తలంపులు వస్తున్నాయి, ఏదో 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 అయిపోతుంది అన్నట్టుగా ఆందోళనగా ఉంది, కలవరంగా ఉంది, బాధగా ఉంది, భయంగా ఉంది. ప్రభువు తెలుసు. తెలియదంటారు అవన్నీ? ఖచ్చితంగా తెలుసు, అన్నీ తెలుసు. మనలోకి ఆలోచన రాకముందే ఎరిగే దేవుడు. నిజానికి తల్లి కడుపులో నేను పడకముందే నన్ను చూడగలిగిన దేవుడు. నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేడా, నా చిరాకుని అర్థం చేసుకోలేడా, నా టెన్షన్ని అర్థం చేసుకోలేడా, నా తొట్టిల్లే స్వభావాన్ని అర్థం చేసుకోలేడా, నేను పడుతున్న ఆ తీవ్రమైన ఒత్తిడి ఆయన అర్థం చేసుకోలేడా? నాకు తెలియటం కన్నా నా గురించి ఆయన బాగా తెలుసు.
కనుకనే ప్రభు అంటాడు, వెనెవర్ యూ ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, డోంట్ వెయిట్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ రన్ హీర్ అండ్ దేర్. సమయం వృధా చేయొద్దు, అటు ఇటు పరిగెత్తొద్దు, వెంటనే నా దగ్గరకు వచ్చేసే అన్నాడు ఆయన. వెంటనే నా దగ్గరకు వచ్చేసాయి, నాకు మొరపెట్టు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హూ కెన్ గివ్ దట్ ఆపర్చునిటీ? హూ కెన్ గివ్ సచ్ కైండ్ ఆఫ్ ఆఫర్? అలాంటి అవకాశం, అలాంటి ఆహ్వానం, అలాంటి హామీ, అలాంటి ఆదరణ ఎవరిస్తారు మనకు చెప్పండి? స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మరొకసారి ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నీకు శాంతి లేకపోయినా, ఎప్పుడు నీకు నెమ్మది లేకపోయినా, ఎప్పుడు నీకు ప్రభు మీద కాదు కదా, బ్రతుకు మీదే నీకు ఆశ లేకుండా ఏదో అయిపోతున్నట్టుగా పరిస్థితిని నాలో ఒత్తిడి చేస్తున్నా, రన్ టువర్డ్స్ మీ, రన్ టువర్డ్స్ మీ. తల్లి ఒడిలోనికి బిడ్డొచ్చి ఉరికి పడినట్టుగా ఈ తండ్రి ఒడిలోనికి వచ్చేసాయి. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను సేద తీరుస్తాడు, ఆయన నిన్ను ఓదారుస్తాడు, ఆయన నిన్ను బుజ్జగిస్తాడు, ఆయన నిన్ను భుజానికి ఎత్తుకుంటాడు. నీకు మరలా నూతన బలాన్ని, నూతన నిరీక్షణను కలగజేసి నిలబెడతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘమా అందరినీ కలిపి సంబోధిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. సంఘమా అంటే నేను కూడా అని అనుకుంటే ప్రభు నీతోనే చెప్తున్నాడు, సిద్ధపడు, నీ ప్రార్థనా జీవితాన్ని మలుచుకో, నీ ప్రార్థనా జీవితం మీద ఆసక్తిని పెంచుకో, ప్రభుతో సమయం గడిపే ఆ విషయంలో నువ్వు పట్టుదల కలిగి ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంతవరకు ఏదో జరిగిపోయింది. రాత్రి ప్రార్థనలు, పగల ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, 3 గంటల ప్రార్థనలు చేశాం కాదని దేవుడు అంటలేదు. కానీ ప్రభువులో మనం రక్షణ పొందిన రోజు నుంచి ఈ రోజు వరకు మనకున్న ఆ వయసును బట్టి, మనం విన్న ప్రసంగాలను బట్టి, ప్రార్థన గురించి మనకు తెలిసినంత సబ్జెక్ట్ ఎవరికీ తెలియదు. ఇంకా అంత సబ్జెక్ట్ తెలిసినా సరే ఎందుకు నా ప్రార్థన జీవితంలో మార్పు రావట్లేదు? ఎందుకు నా ప్రార్థన జీవితంలో ఆ మెరుపు రావట్లేదు? ఎందుకు నా ప్రార్థన జీవితంలో ఆ సమయం పెరగటలేదు? ఎందుకు ప్రార్థన జీవితంలో నేను మాటలు తడుకోవాల్సి వస్తూ ఉంది? దేవునితో ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు నాకు మాటలు అందటలేదు, రావట్లేదు? ఇంకేం చేస్తాను? ఏసునామములో అడుగుచున్నాం తండ్రి అంటూ పక్కోళ్ళకి అందించేస్తాం. ప్రభు ఈ రాత్రి బుజ్జగిస్తూనే చెప్తున్నాడు. తన అనుభవాలు నీకు నాకు ఇవ్వటానికి ఆయన దాచిపెట్టి ఉంచాడు గనుకనే చెప్తున్నాడు. భక్తుల ద్వారా, అపొస్తలుల ద్వారా సంఘానికి ఈ మాట కూడా వ్రాయించారు. ప్రభు మీకు గుర్తుంది కదా, మీరు అడుగుటలేదు గనుక, అడుగుట అనగా మీరు ప్రార్థించటలేదు గనుక, ఇంకా చెప్పాలంటే అడగవలసిన రీతిలో మీరు అడుగుటలేదు గనుక మీరు పొందుకోవటం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బట్ గాడ్ ఈజ్ రెడీ టు గివ్ యూ, గాడ్ ఈజ్ రెడీ టు గివ్ యూ దట్ ఎక్స్పీరియన్స్. ఆ అనుభవం నీకు ఇవ్వటానికి, ఆ అనుభూతి నీకు ఇవ్వటానికి, ఆ ఆలోచన నీకు ఇవ్వటానికి, ఆ సలహా నీకు ఇవ్వటానికి హీఈస్ ఆల్వేజ్ రెడీ. ఆయన కొడుకు గనక, ఆయన కూతురు గనక, ఆయన తండ్రి కనుక నీకు సహాయం చేయటానికి ఆయన ఆలస్యం చేయడు, ఆయన మేనమేషాలు లెక్క పెట్టాడు. నీకు సహాయం చేయటానికి ఎప్పుడు ఆయన సన్నద్ధంగా ఉంటాడు. ఎప్పుడు నీ యొక్క సమస్యకు ఆయన దగ్గర సమాధానం రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రశ్నలు వేస్తున్నాడు నా కుమారుడు, దీనికి నేను ఎలా సమాధానం చెప్పాలి అని నిమిషం కూడా ఆయన ఆలోచన చేయడు. ఎందుకంటే ఆయన జ్ఞానం, ప్రతి సమస్యకు ఆయన దగ్గర సమాధానాలు రెడీగా ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. హామీ ఇచ్చాడు కదమ్మా మనకి, మాట ఇచ్చాడు కదమ్మా మనకి. పాత నిబంధనలో ప్రవక్త ద్వారా ఇజ్రాయేలుకి మాట ఇచ్చిన ఆ మాటని రాత్రి మనం కూడా మనకు స్వంతం చేసుకుంటే, నీవు నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తా, సమాధానం ఇస్తా. హామీ, మొరపెట్టు, సమాధానం ఇస్తా. ఆ తరువాత గూఢమైన సంగతులు నేను నీకు చెబుతా, నేను నీకు బయలుపరుస్తా. చేతులెత్తి మంచి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడటలేదు, వద్దు ఆ మాట అనొద్దు.
దానికి కారణాలు చాలా ఉన్నాయి. మన వైపు నుంచే దేవుడు మాట ఇచ్చాడు, నేను మాట్లాడుతాను, సమాధానం ఇచ్చాడు. 3 సంవత్సరాల నుంచి నా దేవుడు మాట్లాడలేదు అనొద్దు. ఆయన అన్నాడు, నేను మాట్లాడుతాను, నేను సమాధానం ఇస్తానన్నాడు. ఎక్కడైనా లోటు ఉన్నా, సమస్య ఉన్నా, ఆటంకం ఉన్నా, అభ్యంతరం ఉన్నా అదేదో నేను పట్టుకోవాలి తప్ప దేవుడు ఎప్పుడు కూడా న్యాయవంతుడే. దేవుడు ఎప్పుడు కూడా నన్ను తనలో బలపరచటానికి, తనలో స్థిరపరచటానికి, తనతో గడిపే అనుభవంలో మనం ఎదగటానికి ఎప్పుడు అయినా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ ప్రయత్నం ఈ రాత్రి మాటలు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక ప్రభువుని అడుగుదాం, ప్రభా ముద్దుగా ముచ్చటగా 3 మాటలు ప్రార్థనగా నేను చేసిన నా కార్యాలు చేసుకుంటూ వస్తున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి. ముద్దుగా నిద్ర కళ్ళతో ప్రభా స్తోత్రం అంటూ 3 మాటలు చెప్పిన కీడులు ఎన్నెన్నో తప్పించావు ఇంతకాలం నుంచి. నాకు మనసు ఎక్కడో పెట్టుకుని నోటితో ప్రార్థన చేసినా నా ఇంట్లో చాలా కార్యాలు చేసావు ఇంతవరకు. ఇలాగ ఎంతకాలం ప్రభువా? ఇక ముద్దుగా 3 మాటలు కాదు, ఎడతెగక ప్రార్థించాలి, విసుగక ప్రార్థించాలి. ఈ ప్రార్థన ఆపు అని ఎవరైనా అంటే నాకు తీవ్రమైన కోపం రావాలి, నా ప్రభువు నుంచి నన్ను ఎవరు దూరం చేయొద్దు అనేలాంటి తపన నాలోనికి రావాలి. ఆ ప్రార్థనా జీవితం నాకు ఇవ్వయ్యా అంటే ప్రభు ఇవ్వకుండా ఉంటాడా? స్తోత్రం కలుగునుగాక. వెండి ఇవ్వమంటే ఇచ్చే దేవుడు, బంగారం ఇవ్వమంటే ఇచ్చే దేవుడు. ఒకవేళ అది ఇవ్వటానికి ఆలస్యం చేస్తాడేమో, అలాంటివి ఇవ్వటానికి కొంచెం ఆలోచన చేస్తాడేమో, అయినా మనం అడుగుతున్నాం కనుక ఇస్తాడేమో. కానీ ఇలాంటివి అడిగినప్పుడు దేవుడు ఎంతో సంతోషంతో అనుభవాలు ఇస్తాడు. త్వరగా ఇచ్చేస్తాడు, ముందే ఇచ్చేస్తాడు. ఎందుకంటే ముందుగా ఆత్మ సంబంధం విషయాలు అడగమన్నాడు. నా గురించి, నా నీతి గురించి, నా స్నేహం గురించి, నా సహవాసం గురించి, నా చిత్తం గురించి, నా జ్ఞానం గురించి అడగండి. మీరు ముందవి అడగండి. ముందవి అడగమన్నాడు కనుక ముందవి నేను అడగటం నేర్చుకున్నప్పుడు వెంటనే దేవుడు అస్సలు ఆలస్యమే చేయడమ్మా ఉన్న పాటున అనుభవాలు మనకి ఇవ్వటం ప్రారంభిస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ఇంతవరకు నేను మీకు చెప్పాను చూసారా, మనలో కొంతమంది ఉన్నారు, ఇలాగున్నారు, ముచ్చటగా 3 మాటలు ప్రార్థన చేయటం తడుముకుంటున్నారు, కొద్ది మాటలు చెప్పేసి పక్కోడికి ఇచ్చేస్తున్నారు మైకు. వీళ్ళు ఎవరైనా ఇదిగో ఈ సమస్య ప్రార్థన చేయండి అన్నప్పుడు ఎవరో 6 ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు చేసినా మిగిలిన వాళ్ళు చేయకూడదని కాదు, వాళ్ళకి ప్రార్థన రాదని కాదు. ఒకవేళ అలాంటి అభిప్రాయం లేదా? ఇవన్నీ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అలాంటి మనసుతో ఒకప్పుడు నేను ఉన్నా, అలాంటి ఆలోచనలతో ఎదిగాను చాలా కాలం క్రితం. నేను అలాగే అనుకునేవాడిని, అలాగే ఫీల్ అయ్యేవాడిని. మాటలు వచ్చేవి కాదు, ఎక్కువగా వచ్చేవి కాదు. కొద్దిమైనా పర్వాలేదు అని ఎక్కడో పుస్తకంలో చదివితే కొద్దిగా చేయటమే నేను మొదలుపెట్టా. అది కూడా దేవుడు సమాధానాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. కానీ కీర్తన గ్రంథం చదివే కొలది, దైవజనుల యొక్క భక్తి జీవితంలో ఉన్న ప్రార్థనకు ఆయన వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ తెలిసే కొలది ప్రార్థన జీవితం మలుపు తిరిగింది, ప్రార్థన జీవితం వర్ధిల్లింది, ప్రార్థన జీవితం దేవుడే చెక్కటం ప్రారంభించాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను మారిపోవాలి, మా వాళ్ళు మారిపోవాలి, దేశం మారిపోవాలి. ప్రార్థన విస్తారంగా జరగాలి, ప్రార్థన భారంతో జరగాలి, ప్రార్థన కన్నీటితో జరగాలి, ప్రార్థన హృదయాన్ని కుమ్మరిస్తూ జరగాలి. దేవుడు కార్యం చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఇలాగ మాట్లాడుతుంటే ఏంటలా ఏడవటము, ఏంటలా భారం అని ఏం డైలాగులు అబ్బా సంఘానికని కొంతమంది స్టైల్ పాస్టర్లు అనాలో లేకపోతే ఏమనాలో తెలియదు. కానీ ఏంటి ఆ వేదన ఏంటి, ఆ బాధ ఏంటి? యేసుప్రభు తెలియదా? ఆయనకు కూడా అదే ఆలోచన కదా, అందరూ మారుమనసు పొందాలని. నీకేనా భారం? ప్రభువు తెలియదా? నువ్వు అడుగు, ఆయన చూసుకుంటాడు అన్నంత తేలిక చేసేస్తున్నారు కొంతమంది బోధకులు. ప్రార్థన జీవితంలో ఉన్న తీవ్రత మీద నీళ్లు జల్లేస్తున్నారు. అలాంటి పుస్తకాలు చదివి బాగుందని బైబిల్లో పెట్టుకోకండి. నిన్ను ప్రార్థనలో మన్నించేది, ప్రభు కాళ్ళ దగ్గరికి నిన్ను పరిగెత్తేలా చేసేది, ప్రభు దగ్గరికి ఇదిగో ఈ భక్తుడు చెప్పినట్టుగా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు,
నా హృదయాన్ని చూడు, నా ఆలోచనలు చూడు. నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉందేమో ప్రార్థన విషయంలో, వాక్యం చదవటం విషయంలో, సాక్ష్యం విషయంలో, నీ సహవాసం కోరే విషయంలో ఏమైనా నీకు అభ్యంతరకరమైనది ఏదైనా ఉందేమో నా జీవితంలో ఒకసారి చూసి నాకు చెప్పి నన్ను నడిపించయ్యా. అలాంటి బోధలు, అలాంటి వచనాలు, అలాంటి ఆదేశాలు, ఉపదేశాలు వివరంగా చెప్పే పుస్తకం ఏదైనా, బోధ ఏదైనా అలాంటివి కోరుకో సంఘమా. ఆ బోధ నిన్ను ప్రభు దగ్గర పరిగెత్తించాలి. ఆ బోధ నిన్ను ప్రభువును హత్తుకునేలా చేయాలి. ఆ బోధ నిన్ను ప్రభువును వెదికేలా చేయాలి. ఆ బోధ నిన్ను ప్రభువులా నేను ఉండాలని చేయాలి. ఎలాగున్నా పర్వాలేదనే బోధ మంచిది కాదు. రక్షణ పోగొడుతుందని నేను అనను, కానీ రక్షణ మనం నష్టపోతామన్నంత తీవ్రమైన మాట మనం చెప్పుకోకూడదు. కానీ ఆ బోధ నాలోనికి యేసు రూపాన్ని తీసుకురాదు. ఆ బోధ నేను యేసులాగా మారాలనే ఆశ దీపాన్ని ఆర్పేస్తుంది, మసిబారిపోయేలాగా చేస్తుంది. కనుక అలాంటి పుస్తకాలను లైక్ చేయకండి. ద గ్రేట్ రెవరెండ్ అని 30 థియాలజీ డిగ్రీల నుంచి ఉండొచ్చు. ఆ వచనాలు చదవండి, వాక్యం చదవండి. పరిశుద్ధాత్ముడు మీకు చూపించేస్తాడు సూచన. ఆపు, ఇక ఆపు అంటాడు. చాలా సందర్భాల్లో కొంతమంది దైవజనుల యొక్క ప్రార్థన మీద మంట పుట్టించలేనటువంటి వాళ్ళ ప్రసంగాల మాలికలను చదివి ప్రార్థనా జీవితాలను ఆర్పేసుకున్నారు. కొంతమంది అయితే అసలు ప్రార్థన మీద ఆసక్తి లేకపోయినా పర్వాలేదు అనుకున్నారు. ప్రార్థన అంటే ఏంటో గేటు దగ్గర కాలింగ్ పెట్టి నొక్కినట్టే కొంతమందికి. అవున మాట చెప్పాలి, ఆ మాట అలాగే చెప్పాలి. కొంతమంది ప్రార్థనా జీవితాలు చూస్తే అదే పోలిక, కాలింగ్ బెల్ కొట్టాలి అంతే. దట్స్ ఆల్. ఇంకేం చేయాలి? లేఖనాలు చాలా సందర్భాలు అంగలార్చేవారేరి, కన్నీరు గార్చేవారేరి, మొరపెట్టేవారేరి. దేవుని మనకి స్తోత్రం. పాత నిబంధనలో కదండి అని చాలా సందర్భాల్లో పాత నిబంధన తీసేయండి, కొట్టేసేయండి, తీసేయండి, కొట్టేసేయండి. ధర్మశాస్త్రం పాత నిబంధనలో ఒక భాగం. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని కొన్ని ప్రవచనాలు వచ్చి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత భక్తి జీవితాన్ని ఎలా దేవుడు సరిచేశాడు, భక్తుల జీవితాలను దేవుడు ఎలా సంధించాడు, ఎలా వాళ్ళ మీద కోపం చెప్పాడు, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాడు, భక్తులను చెప్పుకున్న వాళ్ళు ఎలా బ్రతికారు. సొలొమోను చూసుకుంటే ఎంత జ్ఞానం, ఎంత గొప్ప కార్యాలు చేశాడు. దావీదు తండ్రిని మించిపోయాడు అన్నట్టుగా చేశాడు. చివరికి 100 మంది ఉపపత్నులు, 100 మంది భార్యలు. యెహోవాకు మందిరం కట్టాడు. తర్వాత ఆ భార్యల యొక్క విశ్వాసం నిమిత్తం దేవుళ్ళకు దేవతలకు బలిపీఠాలు పెద్దవి కట్టాడు. ఏం ప్రయోజనం? చివరికి వేదాంతం మాట్లాడాడు. అంత వ్యర్థం, అంత వ్యర్థం. ఇదే కదా చివరికి అన్నాడు. చివరికి తేలింది ఏంటంటే ప్రతివాడు కూడా దేవుని పట్ల భయం కలిగి ఉండాలని తేల్చాడు. చివరికి ప్రసంగిలో విలాప వాక్యాలు ఇవే జరుగుతాయి. అవన్నీ కూడా దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక పాత నిబంధన కొట్టివేయబడిందని మనము అనుకుంటూ దైవజనుల ప్రసంగాలు విని బైబిల్ మూసేయకండి. పాత నిబంధన చదవటం మానేయకండి. యోబేలు గ్రంథం చూస్తే సేవకులు ఎక్కడికి వచ్చి మొరపెట్టాలి, ఏ బలిపీఠాల దగ్గరికి వచ్చి మొరపెట్టాలి, అంతఃపురంలోంచి ఎవరు రావాలి, కొత్తగా పెండ్లి చేసుకుని పెండ్లి కుమారుడు ఎక్కడ ఉండాలి, కొత్తగా పెళ్లి చేసుకున్న వధువు ఎక్కడ ఉండాలి, పిల్లలు కన్నా తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలి. రండి యెహోవా సన్నిధిలో మనం మొరపెడదాం. అంత్యకాలం వచ్చేసింది. యెహోవా సన్నిధిలో మనం మొరపెడదాం. దైవజనులారా, కన్నీరు కాచుచు యెహోవా సన్నిధిలో మొరపెట్టండి. ఒక బిడ్డ కడుపున పడి ప్రసవించటానికి తల్లికి అంత వేదన అవుతుంది. సృష్టిలో ఒక భాగం, ఒక పసిబిడ్డ లోకంలోకి రావటానికి, ప్రాణం పోసుకోవటానికి, బ్రతికి బాగుండటానికి అంత వేదన అవుతుంది. ప్రసవ వేదన. ఒక జాతి బ్రతకటానికి, ఒక జాతి రక్షింపబడటానికి, ఒక దేశం ప్రభు వైపు తిరగటానికి ఇంకెంత వేదన కావాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘం యొక్క తాత్పర్యం మారాలి, సంఘం యొక్క ఉద్దేశాలు మారాలి, సంఘం యొక్క ఊహలు మారాలి, సంఘం యొక్క అలవాట్లు ప్రార్థన విషయంలో చాలా మార్చుకోవాలి.
సంఘం మోకాళ్ళు వేయకపోతే, కాపర్లు మోకాళ్ళు వేయకపోతే, ప్రార్థనలో వాళ్ళ ముందుకు రాకపోతే, ప్రార్థన కన్నీటితో చేయకపోతే, ప్రార్థన ఉపవాసాలతో చేయకపోతే, ప్రార్థన పరిశుద్ధాత్మిచ్చే భారంతో అంగలారుస్తూ చేయకపోతే మన దేశానికి, మన ప్రజలకు బ్రతికే లేదని మనం అనుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ ప్రార్థన చేయకపోవటం అనేది చాలా ప్రమాదకరమైన అంశం అని మనకు తెలియాలి. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన చేస్తే ఏమవుతుంది అనే మాటలు వింటున్నాము. ప్రార్థన ఇలా చేయక్కర్లేదు, అలా చేస్తే చాలనే మాటలు వింటున్నాము. కానీ ఎప్పుడైనా ఈ పుస్తకాలు చదివామా, లేదా పరిశుద్ధ గ్రంథంలో ఆ సీక్వెన్స్లో వచనాలు ఏమైనా ఒకదాని తర్వాత ఒకటి పరిశీలన చేశామా? ఏ సీక్వెన్స్ అండి? ఏ సబ్జెక్ట్ అంటే ప్రార్థన చేయకపోవటం ఎంత ప్రమాదమో మీకు తెలుసా? ప్రార్థన చేయకపోవటం ఎంత నష్టమో మీకు తెలుసా అని చాలామంది దైవజన పుస్తకాలు రాశారు. దేవునికి స్తోత్రం. ఈ నష్టాల గురించి మనం జాగ్రత్త తీసుకోకపోతే నష్టపోతూనే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అందంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, ఎలా ఉండాలి, ఎలాగ ఉండాలని ఈ హడావుడిలో ఉన్నాం. కానీ బ్యూటీ పార్లర్లోకి వచ్చినట్టుగా, ఈవెన్ చర్చిలోకి వచ్చినప్పుడు కూడా ఈ బ్యూటీ పార్లర్ వ్యవహారాలే జరుగుతున్నాయి. మేకప్, దైవజనుల యొక్క ప్రసంగాలు కూడా మేకప్ చేస్తాయి. దైవజనుల ప్రసంగాలు కూడా మేకప్ చేస్తాయి బ్యూటీ పార్లర్ మాదిరిగా. బాగున్నాం, చాలా బాగున్నాం, నువ్వు బాగుంటావు, చాలా బాగున్నావు. ఈ మేకప్ ప్రసంగాలు సంఘానికి కుదరదు. అంచె దినాలు. లోపల నేను ఎలాగున్నాను, బయట నేను ఎలాగున్నాను, రెండు ప్రభు మాట్లాడతాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నూనె బుడ్డి చేతిలో ఉంది మేకప్, కాగడ చేతిలో ఉంది మేకప్, ఒంటి మీద పెండ్లు వస్త్రాలు ఉన్నాయి మేకప్, వరుణ కోసం ఎదురు చూస్తున్నాము కన్యకలు మేకప్, అదుగో ఆ వైపు నుంచి రాబోతున్నాడు మేకప్. కానీ ఆయన చూస్తున్నాడు నూనె బుడ్డిలో నూనెది, కాగడాల్లో మంటేది. ఏంటా నిద్ర? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోపల తైలమేది? ఖాళీ. నువ్వు బాగున్నా మెరుస్తాడు. లోపల నూనెది, మంటేది? చేతిలో కాగడం ఉంటే సరిపోయిందా? ఈ మాటలన్నీ కూడా ఏదో మర్మాలు చెప్పే ప్రసంగాలు విని ఎంత బాగా చెప్పారు దైవజనులని అనుకుని వచ్చేస్తాం. కానీ అలాగున నేను నాలో అంటూ ఎప్పుడు మనం స్వపరీక్ష చేసుకుంటాం? ఇలాగ మనం ప్రతిరోజు అనుకోవాలంటే నిజానికి ఎక్కడో కూర్చుని ఏదో ప్రయాణం చేస్తూ ఆ మాటలు అనుకోవటం కన్నా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఆ మాటలు దేవుని సన్నిధిలో చెప్పుకుంటే ఎంత బాగుంటుందేమో. 23-24 దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రొత్త హృదయం ఆయన ఇచ్చాడు కదా. నా హృదయం ఎలాగుంటుందో ఆయన తెలుసు కదా. తెలుసుకోవయ్యా, నాకు తెలియజేయవయ్యా. తెలుసుకో అంటమే కాదు, నేను బాగున్నాను అనుకుంటున్నాను, అన్నిటిలోనూ బాగున్నాను అనుకుంటున్నాను, ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగున్నాను అనుకుంటున్నాను, అందరికన్నా బాగున్నాను అనుకుంటున్నాను, ఇంతకన్నా పర్వాలేదు ఎలాగుంటే చాలు అనుకుంటున్నాను, నేను ఎలాగ అనుకుంటున్నాను. ఒక్కసారి నా హృదయాన్ని నువ్వు చూసి నాకు తెలియజేయవయ్యా. స్తోత్రం కలుగునుగాక. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నా పరుగులు తెలుసుకొనుము, నా కోరికలు తెలుసుకొనుము, నా ఇష్టాలను తెలుసుకొనుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను పరిశోధించనేది మొదటి మాట. తర్వాత నన్ను పరీక్షించి నా ఆలోచనలను తలంపులను కూడా తెలుసుకొనుము. అవి క్రియారూపంలో నీకు రాకముందే, అవి సత్క్రియల దుష్క్రియల, అవి నీకు మహిమ తెచ్చే క్రియల, నీకు అవమానం తెచ్చే క్రియల, ముందుగానే నన్ను పరిశీలించి దయచేసి నాకు తెలియచేయము. స్తోత్రం కలుగునుగాక. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో, నీకు అభ్యంతరకరమైనటువంటి విషయం నా యందున్నదేమో చూడు. చూడు చూడు అని చూపించడం కాదండి,
మనం చెప్పకుండానే చూశాడు, చూడగలడు, తెలుసు ఆయన. చూడు అనే మాట మీద ఏంటంటే నాకు చూపించు, ఇదిగో నీలో నాకు ఇది కనపడతా ఉంది అని నువ్వు చూసినట్టుగా నాతో మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగున్న ప్రార్థనలో ఇదొక అంశాన్ని మనం పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత చూడుము, ఆ తర్వాత నిత్య మార్గమున, నిత్య మార్గం ఏది? నిత్య మార్గం, నిత్య మార్గం ఏది? నిత్య మార్గం ఏది? ఏ మార్గములో సత్యం ఉంటుందో, ఏ మార్గములో సత్యం వెలుగుగా ఉంటుందో, ఏ మార్గములో పరిశుద్ధత ఒక వెలుగుగా ఉంటుందో అది నిత్య మార్గం. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని సన్నిధికి రాలేరు. ఎవరైతే పరిశుద్ధులుగా దేవుడు ఎంచుతాడో, పరిశుద్ధులుగా చేస్తాడో వారికి దేవుడు ఏమన్నాడు? నిత్య జీవం. ఆ నిత్య మార్గంలోకి మీరు వెళ్ళాలంటే, నిత్య జీవంలోకి మీరు వెళ్ళాలంటే యేసేమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం. ఏది నిత్య మార్గం అంటే దేవుని మాటే నిత్య మార్గం, దేవుని ఆదేశమే నిత్య మార్గం. నిత్య మార్గమున నన్ను నడిపించు. అందుకనేనేమో ప్రభు ఒక చోట యెహోషువ గ్రంథంలో ఇలా రాయిస్తాడు, నేను కుడికి తొలగిపోకూడదు, ఎడమకు తొలగిపోకూడదు, ఏ విషయంలోనూ తొట్టిల్లకూడదు, నన్ను నడిపించు దేవా. స్తోత్రం కలుగునుగాక. హానోకు నడిచినట్టుగా, హానోకుతో నడిపించినట్టుగా నన్ను కూడా నడిపించు ప్రభు. అంటే హానోకు సమయంలో ఇలాగున్న భక్తుల జీవితాలు వచనాలు లేకపోయి ఉండొచ్చు. ఇన్ ద బిగినింగ్, ద వెరీ బిగినింగ్, అప్పటికి లేఖనాలు, ఆజ్ఞలు, నిబంధనలు, దేవుని ప్రత్యక్షతలు ఏమీ లేవు. కొంతమంది దైవజనులు ఆ కాలానికి పేరు పెడతారు. ఈ కాలం కృపాకాలం, ఒక కాలం ధర్మశాస్త్ర కాలం. మీకా గ్రంథానికి సువార్తలకు మధ్యలో ఉన్నది చీకటి కాలం. దేవుని స్వరం లేదు, దేవుని మాట లేదు, దేవుని ప్రత్యక్షత లేదు. చీకటి కాలం అని పెడతారు కొంతమంది బైబిల్ పండితులు. యేసు ప్రభు పుట్టే వరకు మీకా గ్రంథం ఆ మధ్య భాగం అంతా కూడా డార్క్నెస్, ద ఏజ్ ఆఫ్ డార్క్నెస్. ఎందుకంటే దేవుని మాట లేకపోతే చీకటే కదా, దేవుని నడిపింపు లేకపోతే చీకటే కదా. ఆశీర్వాదమైన గద్దింపైన దేవుని మాట ఉంటే బ్రతుకులు బాగుంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకం నడిచిపోయింది, సృష్టి నడిచిపోయింది. కానీ ధర్మశాస్త్రం రాకముందు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం నుంచి యేసు ప్రభు వచ్చే వరకు కూడా, లేదా మీకా గ్రంథం వరకు కూడా దానిని ధర్మశాస్త్ర కాలము అన్నారు. ఇంకా చెప్పాలంటే రాజుల కాలం అన్నారు, న్యాయాధిపతుల కాలము అన్నారు, ప్రవక్తల కాలము అన్నారు. పోనీ అలా విడదీసుకుందాం. అందరూ కూడా అలాగున్నాను, వారందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సింది. కానీ ధర్మశాస్త్రానికి ముందు ఏ కాలము? అప్పుడు ధర్మశాస్త్రం లేదే. అబ్రహాము సమయానికి ధర్మశాస్త్రం ఏది? నోవహు కాలంలో ధర్మశాస్త్రం ఏది? నియమాలేవి, నిబంధనలేవి అని ఆలోచన చేస్తే కొంతమంది భక్తులు, దైవజనులు ఆ కాలానికి పెట్టిన పేరు ఏంటంటే మనస్సాక్షి కాలం. మనస్సాక్షితోనే దేవుడు ఉన్నాడని ఎరిగి భయభక్తులు చూపించి వెళ్ళిపోయేవారు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. నోవహు కాలంలో కూడా గుడులు, గోపురాలు, బలులు ఏమీ లేవు, మనస్సాక్షి అనుకోండి. అందుకే ప్రభు కూడా లేఖనాలు వ్రాయిస్తారు. మనం ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నాం, మన మనస్సాక్షి కూడా చచ్చిపోయిన స్థితిలో ఉంది. అవును, పాపం వల్ల మనం అందరము కూడా దేవుని దృష్టిలో మృతి చెందిన వారమైతిమి. మన మనస్సాక్షి కూడా మంచి విషయాలకు స్పందన లేదు, దేవుని విషయాలకు స్పందన లేదు. కానీ ఎప్పుడైతే ప్రభు మనలోకి వచ్చాడో ఇటు ఆత్మశుద్ధి చేయబడింది, మనస్సాక్షి బ్రతికింది. ఆ మనస్సాక్షి బ్రతికిన తర్వాత మరలా మనం మనస్సాక్షి మాట వింటూ వెళ్ళాలి. ఒకటి, దేవుడు లేఖనం ద్వారా మాట్లాడతాడు. రెండవది, దేవుడు మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. మూడవది, దేవుడు అంతరాత్మ ద్వారా మాట్లాడతాడు. దేవుని మనకి స్తోత్రం. చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు అంటుంటారు. కానీ ఆ చెప్పేవారికి తెలియాలి, మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. మనస్సాక్షినే మనకు మొదటి కాపలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటగా మనకు వార్నింగ్ ఇచ్చేది మన జ్ఞానం. జ్ఞానం అనే మనసు, జ్ఞానంతో కూడిన మనస్సు మొదట మనకు వార్నింగ్ ఇస్తుంది. ఒక వ్యక్తి మాదిరిగా ఈజ్ ద ఫస్ట్
దట్ స్టేట్, ఆ స్థితి దేవుడు మనకు పెట్టిన దీపం, దేవుడు మనకు పెట్టిన ఫస్ట్ వార్నింగ్ బెల్. నో 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 అని కేకలేసేదే మనస్సాక్షి. అందుకనే లేఖనంలో ఒక చోట అపొస్తలుల సంగతి ఇలాగంటారు, కొంతమంది విశ్వాసులు మనస్సాక్షికి వాత వేసేశారు, వాత వేయబడిన మనస్సాక్షితో వాళ్ళు ఉన్నారు అంటాడు. అంటే మనస్సాక్షి గద్దింపులకు మనం లోబడమన్నమాట. కనుక ప్రభు అంటారు, లేఖనం ద్వారా నువ్వు నేర్చుకోవాలి, లేఖనంలో సత్యాన్ని ఉపదేశించడం ద్వారా ఉపదేశ సారాన్ని నేర్చుకోవాలి. అదంతా నీ మనసులకు వెళ్ళిన తర్వాత, అక్కడ భద్రం చేసుకున్న తర్వాత ఆ మనస్సాక్షి ముందుగా నీకు వార్నింగ్ ఇస్తుంది. అవును కాదు, మేలు కీడు, లాభము నష్టము, క్షేమము క్షామము, మంచిది చెడ్డది, అవును కాదు, మనస్సాక్షి ముందు నీకు సిగ్నల్ ఇస్తుంది. అది కూడా నువ్వు వినకపోతే లోపల ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మన మీద ప్రేమ కలిగి, మన యందు ఆసక్తి కలిగి, ఆయన మనకు అనుగ్రహించుట కొరకు దాచి ఉంచిన ప్రార్థన ద్వారా మనం పొందబోతున్నటువంటి అనుభవాలను ఆయన మనకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని ఎరిగి మన ప్రార్థన జీవితాలను మలుచుకుందాం, లేదా మలచమని పరిశుద్ధాత్మను అడుగుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. తొలి పలుకు లాంటి మాటలే. ప్రార్థన చేత కాదని చేయకపోవటం కాదు, ఇంతకన్నా చేసేదమని చేయకపోవటం కాదు. కానీ సమూయేలు గ్రంథంలో సమూయేలు ఇజ్రాయేలు వచ్చి మా బుద్ధి మార్చుకున్నాము, దేవుని విడిచిపెట్టేశాము, మా గుడారాల్లో వేరే దేవతలకు బలిపీఠాలు కట్టేశాము, అందుకే ఫిలిష్తీయులు మమ్మలను వేధిస్తున్నారు, శోధిస్తున్నారు, మమ్మల్ని దారుణంగా హింసిస్తున్నారు, మా అభివృద్ధి అంతా కూడా హతం చేస్తున్నారు అని సమూయేలు దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏం చేయమంటారని అడిగినప్పుడు, మీ గుడారాలలో నుంచి అన్య దేవతల విగ్రహాలను బలిపీఠాలు మీరు కొట్టిపాడేయండి, మనస్ఫూర్తిగా ప్రభు వైపు తిరగండి, ప్రభు వైపు తిరిగి ప్రభువా నిన్ను వెంబడిస్తామని ఏడవండి, మొరపెట్టుకోండి, ఉపవాసం ఉండండి, మీ హృదయాలు కుమ్మరించుకోండి అన్న సందర్భం మీకు గుర్తుందా? సమూయేలు గ్రంథం అధ్యాయం చూద్దాం, చూడండి, 7వ అధ్యాయం అనుకుంటాను. త్వరగా 7వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. అంతటి కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకు అతని కుమారుడని ఎలియాజరును ప్రతిష్ఠించారు. మందసము కిర్యత్యారీములో నుండిన కాలం 20 సంవత్సరాలు అయిపోయింది. ఇజ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇజ్రాయేల్ అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనని ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి, అప్పుడైనా ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మలను విడిపిస్తాడు. అంతటి ఇజ్రాయేలీయులు బయలుదేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5వ వచనం చూస్తే, అంతటి సమూయేలు ఇజ్రాయేలందరినీ మిస్సాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తానని చెప్పగా వారు మిస్సాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే కార్యం జరిగింది. అదే సన్నివేశంలో సమూయేలు ఒక మాట అంటాడు కదా, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే, నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడు నవ్వుతాను అని చాలా పెద్ద మాట మాట్లాడాడు. అది ఇజ్రాయేల్ కోసం ప్రార్థన, యూదుల కోసం ప్రార్థన, దేవుడు విడుదల ఇవ్వాలని ప్రార్థన, సందర్భం అది కావచ్చు. కానీ ఈ ప్రార్థన చేయకపోవటం పాపం అనేది అది తీవ్రమైన విషయం. పాపం ఎలాగవుతుందండి అని అనొచ్చు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎడతెగక ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు, మెలకువ కలిగి ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు, సోదరులను ప్రవేశించకుండా ఉండేటప్పుడు ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా పరలోక ముందున మా తండ్రి ఇలాగున అంటూ మీరు ప్రార్థన చేయాలని ప్రభు చెప్పాడు. ఆయన కూడా అలవాటు చెప్పిన తెల్లవారుజాము లేసి అరణ్యంలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతూ ఉండేవాడు.
ఆదేశం, ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రార్థన చేయబట్టు పాపమా, ఎక్కడుంది, ఎలాగుంది, పాపం ఎలాగవుతుంది, దొంగతనం పాపం, చెడ్డ మాటలు పాపం, హత్య పాపం, ఇంకేదో పాపం. లోకం దృష్టిలో, భక్తుల దృష్టిలో శాస్త్రులు పరిచయాలు ఉంటారు కొంతమంది క్రైస్తవత్వంలో నాయకులు. వాళ్ళ దృష్టిలో లిస్ట్ ఉంది పాపం అంటే, అదే పాపం. కానీ లేఖనం చెప్తుంది ప్రార్థన చేయకపోవటం పాపం. నిజానికి రండి నాతో మాట్లాడండి అని పిలిచిన వాడెవరు? బెచ్చగాడు కాదు, దారిపోయే దానయ్య కాదు, నిన్న మొన్న పరిచయమైన ఆయన అసలే కాదు, మహాదేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహాదేవుడైన కమ్ అండ్ టాక్ టు మీ. రండి, మొరపెట్టండి, నాతో మాట్లాడండి. అది చెయ్యకపోతే, ప్రార్థన చేయకపోతే ఏముంది, ఎంత తప్పు అవుతుందని చాలామంది భలే అడుగుతుంటారు ప్రశ్నలు. మీ ప్రశ్న మా జవాబని. ప్రార్థన చేయకపోతే ఏమవుతుందండి, 3 రోజులకు ఒకసారి చేసుకుంటే ఏమవుతుందండి, 3 మాటలు చేస్తే, అమ్మో, వాళ్ళు అడగటానికి సరిపోయింది, వీళ్ళు చెప్పడానికి సరిపోయింది. విచిత్రం. వాక్యం చదివేదేది, బైబిల్ తీసేదేది, చదివితే ఏంది. ప్రార్థన చేయకపోతే ఏమవుతుందో బైబిల్లో చాలా సన్నివేశాలు ఉన్నాయి. ప్రార్థన చేస్తే ఏమవుతుందో అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. మీ ప్రశ్న మా జవాబులో కొంతమంది ఎంత తెలివిగా అడుగుతారో, ఆ సమాధానం చెప్పే దైవజనులను పరీక్షించటానికి మరీ అడుగుతారు. తెలియక కాదండి, ఎదుటి దైవజను యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి కొంతమంది బుద్ధిహీనులైన క్రైస్తవులు భలే అడుగుతారు. లేఖనంలో ఉంది ప్రార్థన చేయకపోవటం పాపం. పాపం ఎందుకు అవుతుందంటే, ప్రార్థన చేయకుండా కూర్చోవటం, ప్రార్థన చేయాలని అనుకోకపోవటం, ప్రార్థన చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుందని క్రైస్తవుడు అనుకుంటే అది దేనికి గుర్తు తెలుసా? గర్వం. గర్వం. గర్వం దేనికి ముందు నడుస్తుంది? నాశనానికి ముందు. గర్వం అంటే మహాదేవుడు రా నా సన్నిధిలో ఉండి నాతో మాట్లాడు అని చెప్తుంటే ప్రార్థన చేయకపోవటం. ప్రార్థన అంటే ఏదో భక్తి కోసం, నా ఇంట్లో ఏం లోటు లేదు, నా ఇంట్లో ఏం అనారోగ్యాలు లేవు, నా ఇంట్లో ఏం సమస్య లేవు, పెద్ద తీవ్రంగా ప్రార్థన చేయాల్సిన పని లేదు, పెద్దగా బైబిల్ పట్టుకుని యేసయ్య అనేసిన పని లేదు అని చాలామంది ఎంత క్యాజువల్గాను, ఎంత భక్తిహీనతతోనో, ప్రార్థన మీద అవగాహన లేకుండా బ్రతుకుతుంటారు చాలా చర్చిల్లో. ఒకవేళ అలాంటి ఉద్దేశం నీలో నాలో ఉంటే ఈరోజు మారు మనసు పొందటం మంచిది. ప్రార్థన చేయకపోవటం గర్వం, మాట వినకపోవటం గర్వం. నువ్వు నన్ను రమ్మంటం ఏంటి, నేను రావటం ఏంటి, నువ్వు నన్ను మాట్లాడమంటం ఏంటి, నేను మాట్లాడటం ఏంటి, నాకు రోజు ఇదే పనైనా నీ సన్నిధికి వచ్చి, ఇదే పనైనా మోకరిల్లి, ఇదే పనైనా నీతో మాట్లాడటం అనంగానే అన్నట్టు ప్రార్థన చేయకపోవటం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. మరొకటి, ప్రైడ్ ఒకటే కాదు, డిస్రెస్పెక్ట్. ఆయనను అగౌరవించినట్టే, ఆయనను అగౌరవించినట్టే, ఆయన గౌరవాన్ని అధపాతాళాన్ని తొక్కేసినట్టే. నీతో మాట్లాడటం, నాకేమైనా తీరిక అనుకుంటున్నావా, నాకేమైనా పని లేదనుకుంటున్నావా, చూడు ఎంత పనిలో ఉన్నానో, ఉండాలగా కాసేపు అనంగానే అంత అలాగ మనం అనుకోవాలి. దేవునితో మాట్లాడటానికి ఇదే నేను కవ్వలేలాగా మహాదేవుని దగ్గరికి వెళ్ళి హృదయం కొమ్మరించుకొని నా బ్రతుకుని ఇంకా వెలుగుతో నింపుకోవటానికి పరిగెట్టాల్సినటువంటి నేను ఈ వాయిదాలు ఇటువంటి వంకలు పెట్టడం ఏంటి, ప్రార్థన చేయకుండా నోరు ముసుగుని కూర్చోవటం ఏంటి, తెల్లవార్లు ముసుగుదని పడుకోవటం ఏంటి? నేను క్రైస్తవుడను, ప్రార్థనే నాకు ఊపిరి, ఆక్సిజన్. దేవుని మానికి స్తోత్రం. నన్ను బ్రతికించేదే ప్రార్థన, నన్ను బాగు చేసేదే ప్రార్థన, నన్ను సరిచేసేదే ప్రార్థన, నన్ను సిద్ధపరిచేదే ప్రార్థన, నాకు దేవుని యొక్క మైమెరుపొచ్చేలా చేసేదే ప్రార్థన, దేవుని ముఖ దర్శనం నాకు కలగజేసేదే ప్రార్థన. దైవ సన్నిధులు నేను బ్రతకుండగానే ఆత్మవశుడినై ఆయన సన్నిధులు నిలబడేలా చేసేదే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేయకపోవటం గర్వం, ఆత్మీయ గర్వం. ప్రార్థన చేయకపోవటం అగౌరవం, ఆయనను అగౌరవపరిచినట్టే. ప్రార్థన చేయకపోవటం సింపుల్ వర్డ్, ఆయనను ప్రేమించట్లేనట్టే, ఆయన ప్రేమించటలేనట్టే. ఇఫ్ వి రియల్లీ లవ్ గాడ్, వి టాక్ టు హిమ్. వంక పెట్టి మరి మాట్లాడతాం. దేవుని మనకి స్తోత్రం. ఇష్టం లేని వ్యక్తులతో మనం మాట్లాడాం. మనకి ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటానికి ఎంత తాపత్రయపడిపోతామో, మనకు బాగా ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటానికి ఎంతగా మార్గాలు వెతుక్కుంటామో, మనకు బాగా మన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వారితో మనం మాట్లాడటానికి ఎంత తప్పించిపోతామో.
ఆలోచన చేయండి. అలాగున నీకు నాకు, నీ ప్రాణానికి నా ప్రాణానికి, నీ మనసుకు నా మనసుకు ఆయనంత ఇష్టడైతే, ఆయన పట్ల నీకు నాకు అంత ప్రేమ ఉంటే నేను ఆయనతో మాట్లాడతా.